లార్డ్. వందనాలు. బాగున్నారా? మరి 40 రోజు ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు భస్మ బుధవారం గురించి తెలుసుకోబోతున్నాం. భస్మ బుధవారం అంటూ ఉన్నారు. ఈ రోజున శ్రమ దినాలకి ప్రారంభ రోజున భస్మ బుధవారంతో ప్రారంభమవుతుంది. భస్మ బుధవారం అనగా భస్మ అంటే మనకు తెలుసు బూడిద. బూడిద బుధవారము. ఏంటి బూడిద బుధవారము? క్రైస్తవంలో చూస్తే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. ఈ మంచి శుక్రవారము అలాగే ఈస్టర్ ఆదివారము, పునరుద్ధాన ఆదివారము అని అంటూ ఉన్నారు. అయితే ఈ శ్రమల కాలాన్ని 40 రోజులు ఉపవాసం చేస్తారు. అయితే ఈస్టర్ ముందు నుంచి 40 రోజులు లెక్కేయరు, 46 రోజులు లెక్కేస్తారు. ఈస్టర్కి ముందు 46 రోజులు లెక్కేస్తారు. ఆ వచ్చే ముందు రోజు 46 రోజులు లెక్కేయాలంటే ఈ మొదటి రోజు నుంచి 46 రోజులు లెక్కేసినప్పుడు ఈస్టర్కి అది బుధవారంతో స్టార్ట్ అవుతుంది. దాన్ని భస్మ బుధవారం అని అన్నారు. 40 రోజులే కదా, మరి 46 రోజులు ఎందుకు అని ఆలోచిస్తే ఆ 6 రోజులు ఆదివారాలు, ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఈ 46 రోజులు 6 ఆదివారాలు తీసేస్తాం. అంటే భస్మ బుధవారం మొదలుపెట్టి ఈస్టర్ వరకు మధ్యలో మొత్తం 46 రోజులు ఉండగా 6 ఆదివారాలు తీసేస్తారు. మరి దీన్ని ఎందుకు భస్మ బుధవారం అన్నారు ఈ రోజుని అని తెలుసుకోవాలి మనము. బూడిద బుధవారం ఎందుకు అన్నారంటే ఇది ఆనాటి కాలంలో రోమన్ క్యాథలిక్స్ వారు ఈ యొక్క లెంట్ డేస్ ని ఆచరించినప్పుడు భస్మ బుధవారంతో ప్రారంభించారు. అంటే దేంటి అసలు ఎలా జరిగింది అంటే, అసలు భస్మ బుధవారం పేరు ఎందుకు వస్తుందంటే ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు గమనిస్తే మట్టల ఆదివారం రోజున మనము ఆ మట్టలకు అలంకరించి ఊరంతా తిరుగుతూ ఉంటాం హోసన్న జైమన్. ఆ మట్టలు ఎప్పుడైతే పోయిన సంవత్సరం తిరిగిన మట్టలు ఉంటాయి మట్టల ఆదివారానికి, అవన్నీ స్టోర్ చేస్తారు దాచి. ఈ భస్మ బుధవారం రోజున అవి స్టోర్ చేస్తే ఎండిపోతాయి కదా, అవి తీసుకొచ్చి తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదని ఈ రోజున చర్చకొచ్చిన ప్రతి ఒక్కరి మీద సిలువగా వేసేవారు. ఆ బూడిదని తీసుకుని వెళ్ళి సిలువగా వేసేవారు. అది ఆ రోజు నుంచి దాన్ని చూసుకుని భస్మ బుధవారం అంటూ ఉన్నారు. భస్మ బుధవారం అంటే మనం తెలుసుకున్నాం. ఆ భస్మ బుధవారం రోజున ఈ రోజున వాక్యం వినబోతూ ఉన్నాం. భస్మ బుధవారానికి సంబంధించిన ఈ బూడిద గురించి వాక్యం వినబోతున్నాం. ఆ రోజుల్లో ఆ బూడిద దేనికి గుర్తుగా ఉందంటే ఇది మనము దేనికి పనిచేయని వారు, ఈ బూడిద లాంటి వారమే అనే సాదృశ్యంగా, మనం కేవలం ఈ బూడిద లాంటి వారమే అనే సాదృశ్యంగా బూడిదని తీసుకొచ్చి సిలువ వేస్తూ ఉండేవారు. అటు పాతకు గతించిపోయిను, కొత్తగా ప్రారంభమవుతును, ఇలాగ విషయాలు ఉన్నాయి ఆ బూడిద సిలువ వేయడానికి గల కారణాలు. అయితే ఈ రోజున మనము మరి ఆ మట్టల ఆదివారం తెచ్చుకున్న అవన్నీ దాచుకుని, మట్టలు దాచుకుని ఈ రోజు తగలబెట్టి బూడిద తీసి రాసుకోవాలంటే అక్కర్లేదండి. అది రోమన్ క్యాథలిక్స్ వారు అలా ఆచారంగా వచ్చింది. అది దాన్ని మనం అసలు ఆచరించక్కర్లేదు. అయితే ఈ లెంట్ డేస్ గురించి మనం వినబోతున్నాం. దాంట్లో భస్మ బుధవారం, లెంట్ అంటే ఏంటి అనేది నేను రేపు వీడియోలో చెప్తాను, మేబీ సమయం లేదు కనుక. భస్మ బుధవారం గురించి కొన్ని విషయాలు అంటే బూడిద గురించి దేవుడు నాలో పెట్టిన ఆలోచన తీసుకొస్తాను. ఆదికాండం 18:27 ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడతగించున్నాను. అబ్రహాము దేవుడితో మాట్లాడుతుంది. ఈ వాక్య భాగంలో దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ అబ్రహాము లోతుకు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అక్కడ నీతిమంతులను బట్టి దాన్ని నాశనం చేయకని ప్రార్థన చేసి తను తగ్గించుకుంటూ ఏ విధంగానంటే ఇదిగో ధూళియు బూడిదయునైనా తను బూడిదగా వర్ణించుకుంటున్నాడు. ప్రభు నేను బూడిద లాంటి వాడిని అంటున్నాడు అబ్రాము నువ్వు బూడిద లాంటి వాడు అంటే అబ్రాముకున్న ఆస్తి గాని రాజులకు పోటీ వస్తున్నాడు. ఆ రోజుల్లో అబ్రాముకున్న సంపద గాని రాజులకు పోటీ వస్తున్నాడు. అబ్రాము ఇంట్లోనే 318 అలవరుగా అంటే పనివారు యవనస్తులైన వారు ఉన్నారు. అంటే కొన్ని వేల మంది పనివారు ఉన్నారు అబ్రాముకి ఆ రోజుల్లోనే. అంత గొప్ప కెపాసిటీ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే దేవునితో, ప్రభు నేను బూడిద లాంటి వాడిని. మనం ఏమై ఉన్నాం మనకు తెలుసుకోవాలంటే మనం మీరు బూడిద మీరు మట్టి అని నేను తిరతలేదు. మన స్థితి ఏంటి దేవునితో పోల్చుకుంటే? దేవుడు అబ్రాహాముతో మాట్లాడారు, అయ్యా ప్రభా నేను ఎంతటి వాడిని ప్రభా, బూడిద లాంటి వాడిని అయ్యా అంత తను వ్యక్తీకరించుకుంటున్నాడు. అసలు బూడిదకున్న లక్షణాలు గమనిద్దాం. ఆ బూడిదకుండే లక్షణాలు చూద్దాం. ఎఫెసీ 4:14 ఈ విధంగా ఉంటుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలు ఉండి మనుషులు మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గములలోకి కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశముకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టుబడవారమైనట్లుండక. అస్థిరమైనది బూడిద. అది ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతుంది, ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోతుంది. అస్థిరమైనది. మన మనసు కూడా అలాంటిది, మనం కూడా అలాంటిది. ఎవరు చెప్తే తినేస్తాం. ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు,
ఆ గాలి ఎటేస్తే అటు బూడిద ఎగిరిపోయినట్లుగా మన బతుకులు కూడా ఈరోజు ఎగిరిపోతాయి. వాడు అది చెప్పాడు, వీడు ఇది చెప్పాడు, ఈవిడ ఎలా చెప్పింది, ఆవిడ అలా చెప్పిందని మనం ఇష్టం ఉన్నట్టు ఎగిరిపోతుంటామండి. బూడిద అస్థిరమైనది. మనం కూడా ఒక స్థిరత్వంగా ఉండట్లేదు ఈ రోజున. అదని ఇదని ఇదని అదని ఎగురుతా ఉంటాం. ఎందుకు ప్రియ సహోదరుడా? ఎందుకు ప్రియ సహోదరు? ఎందుకు అలాగా? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వీళ్ళు లేదన్నారు. ఏదంటే ఏముంది? దేవుడు మనకుండగా ప్రతి ఉపదేశానికి కొట్టుకుపోతావు, ప్రతి కల్పన మాటకి, ప్రతి నిందకి, ప్రతి అవమానానికి కొట్టుకుని పోకు, ఎగిరిపోకు. స్థిరంగా నిలబడు. నీతో ప్రభు ఉన్నాడు. బూడిద అస్థిరమైనది, ఎటు పడితే అటు ఎగిరిపోదు. మన మనసు కూడా అంతే, ఎటు పడితే అటు ఎగిరిపోతా ఉందండి. రెండో విషయం చూద్దాం. బూడిదలో ఉన్న లక్షణం, బూడిద విలువలేని. బూడిదకి ఏ విలువ లేదండి. ఆదికాండం 32:10 నువ్వు నీ సేవకుని చేసే సమస్తమైన ఉపకారం, నువ్వు సమస్త సత్యమునకు నువ్వు అపాత్రుడు. ఎట్లనగా నా చేతికారతో మాత్రమే ఈ యోర్దాను నది దాటిని ఎప్పుడు నేను 2 గుంపులు అవుతాను. అంటే దేవుడు లేదా మన బతుకు విలువలేందే. దేవుడు లేకపోతే మన బతుకు యోగ్యమైంది కాదు. అసలు బూడిద తగలబెట్టిన తర్వాత అంటే ఏదన్నా విలువైంది తగలబెడుతుంది. బూడిద అయితే కింద బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. ఎందుకంటే పన్నీర్ ఎంతో అంటే ఖరీదైనది, స్వచ్ఛమైనది. దాన్ని తీసుకెళ్ళి బూడిదలో పోతే ఇంకంతే వేస్తే. కొన్ని మాటలు చెప్పినట్టు అంటారు, బూడిదలో పోసిన పన్నీర్ రవై. కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు నా ఏదైనా చెప్తుంటే బూడిద ఎందుకు అంటున్నారు అంటే బూడిదలో విలువ లేనిది, యోగ్యమైనది కాదు. అది ఎందుకు ఉపయోగకరం కాదు. దాన్ని తీసుకెళ్ళి మట్టి అన్న అమ్మచ్చు, కానీ బూడిద అమ్మితే ఎవరు తీసుకోడు. ఎందుకంటే గాలికి ఎగిరిపోదు. ఈరోజు కొంతమంది బూడితో గట్టెత్తుంటారు. ఇల్లు డస్ట్ అంటే బూడితో ఉంటుంది, పోతుంది, కూలిపోద్ది ఇల్లు. బూడిద గమనించినట్టయితే విలువ లేనిది. మన బ్రతుకులు కూడా విలువ లేనివే. క్రీస్తుంటేనే మన బ్రతుకుల్లో విలువ. బూడిదకి ఎలా అయితే విలువ లేదో మన బ్రతుకు కూడా విలువ లేదు. క్రీస్తుంటేనే, దేవుడు ఉంటేనే మన జీవితాల్లో విలువ. యాకోబు అంటున్నాడు, ఒక్క కర్రతో నేను వెళ్ళానయ్యా, ఇప్పుడు 2 గుంపులుగా వస్తున్నాను, కేవలం నీ కృపే. మన జీవితాల్లో కూడా దేవుడు లేకపోతే మనం విలువ లేని వారమే. ఆయన మన జీవితాల్లో ఉంటే విలుకట్టలేనంత స్తోమత కలిగిన వారం అవుతాం. కాబట్టి బాధపడకు, దిగులు చెందకు. నాలో ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు. దేవుడు ఉన్నాడు మన దగ్గర. ఒక చేతి కర్రతో వెళ్ళాడంటే ఆయన 2 గుంపుల జన సమూహం తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బూడిద విలువ లేనిది, మనం కూడా విలువ లేని వారమే. అయితే విలువ లేని వారిగానే ఉండిపోదామా? వద్దండి, దేవుడి దగ్గరికి వద్దాం, విలువైన వారిగా మారుదాం. బూడిద నిష్ప్రయోజనమైనది, అసలు దేనికి ప్రయోజనం కాదు. మట్టైనా దేనికైనా ప్రయోజనం అవుతుంది. బూడిద దేనికి 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 ప్రయోజనం లేనిది బూడిద. బూడిద లేని క్వాలిటీస్ చూస్తున్నాం, మనలో ఉన్నాయండి. బూడిద అస్థిరమైనది, స్థిరంగా ఒక దగ్గర ఉండదు, ఎగిరిపోతుంది గాలి కూడా. బూడిదలో విలువ లేనిది, మన బ్రతుకులు కూడా విలువ లేనిది. చనిపోయిన తర్వాత మనిషి బ్రతుకు ప్రాణం అమ్ముతేనండి ఏ విలువ లేని వారం మనం. బతుకున్నప్పుడు అమ్మితే బోర్డు రేట్ వస్తుందేమో, కానీ చచ్చాక మన శరీరం అమ్మితే అసలు ఏది కొనుక్కోరు, ఏది పని చేయదు మన శరీరంలో చనిపోయిన తర్వాత. బూడిద నిష్ప్రయోజనం, ఎందుకు పనికి రానిదని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పనికిరాదు అది, అసలు దేనికి కూడా ఎక్కడ పనికిరానిది. యాకోబు 2:14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలిగి చెప్పిన ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదా? ఇది ఇక్కడ యాకోబు గారు డైరెక్ట్ గా చెప్తుంటాను. చాలా విషయాలు చాలా బాగా చెప్తాడు యాకోబు పత్రికలో. అయ్యాడు బూడిద నిష్ప్రయోజనమైంది. ఎలా అయితే క్రియలు లేని విశ్వాసం నీకు ఉందనుకోండి, అంటే విశ్వాసం భక్తి నీలో చాలా ఉంది, తెగ ప్రార్థన చేస్తావు, తెగ ఆరాధన చేస్తావు, కానీ నీ తోటి సహోదరుడు కష్టంలో ఉన్నాడంటే అటువైపు పనివైపు కూడా చూడు. అంటే నీ స్తోమత ఉంది, నీకు స్తోమత ఉంది అవతరుడికి సాయం చేయడానికి, కానీ ఆడివైపు కన్నెత్తి కూడా చూడట్లేదంటే నీది ఎంత విశ్వాసం ఉన్నా వృధా అంటాడు దేవుడు. క్రియలు లేని విశ్వాసం మృతము. అంటే నువ్వు ఎంత భక్తి చేసినా ఈ లోకంలో నీ తోటి సహోదరుని ప్రేమించకపోతే అది వ్యర్థమే, నిష్ప్రయోజనమే. నీ విశ్వాసం ఒక్కొక్కసారి బూడిదలాగా నిష్ప్రయోజనంగా మారుతుందేమో. నేను 24 గంటలు ప్రార్థన చేస్తా, మా తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనా పనులు అని చెప్పుకోకు. నీ స్తోమత ఉంటే, అంటే నువ్వే లేని పరిస్థితులు ఉంటే వద్దు, నువ్వు ఒకరికి పెట్టగలిగే స్థితిలో ఉంటే ఆ వచనాలు ఉంటుంది. ఆ ముందు వచనాలు యాకోబు రాస్తూ ఉంటాడు. ఒకవేళ బట్టలు లేని వాడు నీకు కనపడితే నీ దగ్గర స్తోమత ఉంటే బట్టలు, అంతేగాని సరే చల్లగా ఉంటాయని, వెచ్చగా ఉంటాయని ఇలాంటి కబుర్లు చెప్పద్దు అంటాడు యాకోబు. ఈరోజు చాలా మంది ఇలాగే, అది బట్టలు లేని పరిస్థితిలో, చలికాలంలో బట్టలు లేని పరిస్థితి రోడ్డు మీద ఉంటే కుదిరితే ఏదో బట్టలు కానీ వెచ్చగా ఉండు, బాగుండు, అది కాదు చూస్తున్నాం. బూడిద
మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండి అది క్రియరూపంగా చూపించకపోతే మనం ఆ బూడిద లాంటి వారు. ఆగరు చూదుకుందాం. బూడిద నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అది అస్థిరమైంది, మనం కూడా అస్థిరమైన వారమే. బూడిద విలువలేంది, మనం కూడా విలువలేని వారమే. బూడిద నిష్ప్రయోజనం, దేనికి ప్రయోజనం కానీ మన బ్రతుకులు మన జీవితాలు కూడా ప్రయోజనము లేవు. అక్కడ చూసుకున్నాం, బూడిద జీవం లేదంట. పరిశుద్ధ గ్రంథం బూడిద జీవము లేనిది, దాంట్లో జీవం లేదు. అంటే జీవం ఉన్నది ఏదైనా తగలబెడితే బూడిద ఏంటంటే జీవం లేదు అందులో. ఏదైనా బ్యాక్టీరియా ఉన్న ఏదైనా తగలడి చచ్చిపోద్ది అంతే. మొత్తం జీవము లేనిది బూడిద. ప్రకటన గ్రంథం 3:1 సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు దేవునికి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమన్నా కానీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నాను పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సాటి సంఘంతో చెప్తుంది, నువ్వు మృతుడవే, బతుకుతున్నావు, పేరు బతుకుతున్నావు కానీ నువ్వు మృతుడివే. నీ క్రియల వల్ల, నీ పనుల వల్ల నువ్వు మృతుడివే. ఈరోజు క్రైస్తవులను మనం చెప్పుకుంటూ మన పనులు చేస్తున్నాం కదా, ఆ పనుల వల్ల ఎప్పుడో మృతుడివేయం. నువ్వు ప్రార్థించకపోతే మృతుడు పోతావు, విశ్వాసం చూపకపోతే అంటే బ్రతుకున్నావు అనే పేరుకే బ్రతుకుతాం. ఎప్పుడో మాట చెప్తా, ప్రార్థన అనేది క్రైస్తవుడికి ఊపిరి వంటి. నువ్వు బతకాలంటే ఊపిరి ప్రాముఖ్యం కదా. మనిషిగా మనం బ్రతకాలంటే ఊపిరి ఆపుకుంటే ఒక 5 నిమిషాలు ఎన్నన్నా సాధించిన ఎంతన్నా డబ్బు ఉన్నాయి, ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు ఊపిరి ఆపుకుంటే చచ్చిపోతాం. అంటే ఊపిరి ఆపుకుంటే చచ్చిపోతాం, కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన ఆపేస్తాం, ప్రార్థన మర్చిపోతాం, ప్రార్థన చెయ్యం. ప్రార్థన చేయని రోజు నువ్వు మరణించావు, ఒకసారి గమనించి ప్రార్థన చేస్తూ ఉండు. బూడిద జీవం లేనిదని చెప్తూ ఉన్నాడు. బ్రతికించుకో. కలిగి ఇలాంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాం, బూడిద అస్థిరంగా ఒక దగ్గర నిలబడుతుంది, ఎగిరిపోతుంది. అలాగే మనం కూడా ఎగిరిపోతుంటాం. ఎవడు చెప్తాడు ఎవడ మాటలు కాడికి ఎగిరిపోతుంటాం. బూడిద విలువలేదు, మన బ్రతుకులు విలువలేవు క్రీస్తుంటే కానీ. బూడిద దేనికి ప్రయోజనం కాదు. మనకి ఎంత విశ్వాసం ఉన్నా, భక్తి ఉన్నా, క్రియలు లేకపోతే మనం ఆ బూడిద లాంటి వారమే. చాలా మంది గొప్ప చెప్తారండి, మైకిలించుకొని గొప్ప చెప్పడం కాదు, గొప్పలు చెప్పడం కాదు, చేసి చూపించాలి. బూడిద జీవం లేనిది, మనం కూడా జీవం లేని వారు. మరి జీవం కావాలి అంటే ఆ బూడిద మనం ఉన్నామండి. అలాంటి మన బ్రతుకుల్లో మనలో జీవం రావాలి అంటే, మనం తిరిగి బ్రతకాలి అంటే ఆయన మాట వినాలి. యెషయా 55:3 చెవికి నా ఎదుగు రండి, మీరు వినేట్లు మీరు బ్రతుకుదురు. జీవం లేని మన జీవితాలు ఈ రోజు నుంచి దేవుని వాక్యం వినగలిగితే, దేవుని మాట విని దాని ప్రకారం జీవించగలిగితే మనం బ్రతుకుతాము. ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంటుంది బైబిల్. పాపం నుండి మనసు తిప్పుకుంటే 3 విషయాలు. ఈరోజున బూడిద లాంటి మనము, జీవం లేని మనము ఈరోజు మనిషిలాగా మారాలి అంటే, బ్రతకాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన్ని ఆశ్రయించాలి, పాపం నుంచి మనసు తిప్పుకోవాలి. ఇవి నువ్వు చేయగలిగితే ఆ బూడిద నీకు పూదండగా మారుతుంది. మనము సస్యశ్యామంగా ఒక మనిషిలాగా మనం జీవించగలుగుతాం. ఇక్కడ చూస్తున్న విషయాన్ని బట్టి గమనిస్తే భస్మ బుధవారం అంటే ఏంటో విన్నాం. ఈ బూడిద గురించి కూడా కొన్ని మాటలు దేవుడు తెలియజేశాడు. ఒకవేళ నువ్వు బ్రతకాలంటే ఆయన మాట విను, ఆయన ఆశ్రయించు, పాపం వైపు చూడకుండా మనసు తిప్పుతావు, నువ్వు బ్రతుకుతావు, నిజంగా బ్రతుకుతావు, క్రైస్తవుడిగా బ్రతుకు. వందనం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని బలపరచు, దీవించు. వారి జీవితాల్లో ఒకవేళ బూడిద వలె ఉన్నాం, నిజంగా మేము బూడిద వలె ఉన్నాం, అస్థిరంగా ఉన్నాం, ఎటు పడితే ఎగిరిపోతున్నాం, విలువలేని వారుగా ఉన్నాం, నిష్ప్రయోజనంగా ఉన్నాం. ప్రభువా, నాకు విలువ తీసుకురా, నన్ను ప్రయోజనంగా మార్చుకో, నన్ను స్థిరంగా నిలబెట్టయ్యా. ప్రభు నాలో జీవం తీసుకురా, నేను మాట వింటాను, నేను ఆశ్రయిస్తాను, నేను పాపం చేయను, నన్ను బ్రతికించి, మమ్మల్ని బ్రతికించి దీవించి మీ కుటుంబాన్ని ఆశ్రయించవచ్చు. ఏసులో మంచి నామం తండ్రి. ప్రైజ్లో అండి. ప్రాముఖ్యంగా మరి లెంట్ డేస్ లో మొదటి రోజు మనం చూసుకున్నాం. మరి లెంట్ డేస్ 40 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో సంబంధించి వర్తమానాలు అందిస్తాను, తప్పకుండా వినండి. వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి, మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వందనాలు.